కథ చివర్లో జరిగేదాన్ని మీరు ఊహించలేరు. ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు నేను అలా ఉంటే బాగుండేది, ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది. ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్లల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అయిపోతుందనుకుంది ఆ పిచ్చి కాకి. మొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్లల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా. అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి శల్యమైపోయింది. అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలిపోయింది. ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.